ఈ 15వ అధ్యాయం చోల్కెరు చక్కెర లేని తేనీరు. బాగా 15వ అధ్యాయం అందరికీ బాగా ఇష్టమైన అధ్యాయం. ఎందుకంటే ఈ అధ్యాయం చదివిన వారికి తమ కోరికలన్నీ తీరుతాయని చెప్పి అధ్యాయం చివర రాయడం జరుగుతుంది. కాబట్టి చాలామంది ఈ అధ్యాయాన్ని చాలా ఇష్టపడుతుంటారు. ఈ అధ్యాయంలో బాబా నోటి నుంచి వచ్చినటువంటి మరొక మాట ఏమిటంటే, నీ అతిథికి టీ కప్పుల్లో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఎవరికి? చోల్కర్కి. జోగు ఇంట్లో దిగాడు చోల్కరు. బాబా దర్శనం చేసుకొని బాబాకు నమస్కారం పెట్టి కలకండ అందరికీ పంచిపెట్టిన తర్వాత చోల్కరు జోగుతో వెళ్తూ ఉన్నప్పుడు బాబా జోగును పిలిచి, మీ అతిథికి టీ కప్పులో విరివిగా చక్కెర వేసి ఇవ్వు అన్నారు బాబాగారు. జోగుకేం అర్థం కాల. ఎందుకు చక్కెర ఎక్కువ వేసి ఇమ్మంటున్నాడు బాబా? మామూలుగా టీ కప్పులో ఎంత వేయాలో అంత వేస్తాం, ప్రత్యేకించి ఎక్కువ వేసి ఇమ్మంటున్నాడు ఏంటి? జోగుకి అర్థం కాల. కానీ చోల్కర్కి అర్థమైపోయింది. ఏంటి? బాబాగారిని చోల్కర్ ఏం ప్రార్థన చేసుకున్నాడు? నాకు ఉద్యోగం దొరికితే వచ్చి నీ దర్శనం చేసుకుని షిరిడీలోని భక్తులకు కలకండ పంచిపెడతాను మొక్కుకున్నాడు. కానీ ఉద్యోగం వచ్చింది, బాబా అతని కోరిక తీర్చాడు. కానీ షిరిడీ రావడానికి ఆయనకు అవకాశం కుదరట్లేదు. దానివల్ల ఆలస్యం అయిపోతూ వచ్చింది. కోరిక తీరింది, మొక్కిన మొక్కు తీర్చుకోలేకపోతున్నాడు. దానికి పనిష్మెంట్గా బాబా మీ దర్శనానికి వచ్చే వరకు నేను చక్కెరలో కాఫీలో చక్కెర వేసుకోకుండా తాగి నన్ను నేను పనిష్ చేసుకుంటాను, శిక్షించుకుంటాను అని తనకు తాను శిక్ష విధించుకున్నాడు. ఎవరైనా భక్తి మార్గాలు నడిచేవాళ్ళు ఏదైనా తప్పు చేయకూడదని పదే పదే చేస్తూ ఉంటే ఆ తప్పు చేయకుండా ఉండటానికి తమను తాము శిక్షించుకోవాలి. ఇలా ఎవరైతే ఆ మార్గంలో కఠినంగా ఏర్పాటు చేసుకొని నియమాలు ముందుకు వెళ్తారో వారు ఆ తప్పులు చేయకుండా మానివేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏముందిలే, అప్పుడు బాబా అలా అన్నాను, ఉండలేకపోయాను, సారీ బాబా అనుకొని మళ్ళీ ఆ తప్పులు చేస్తూనే జీవిస్తే భవిష్యత్తులో వారు కోలుకోవడానికి అవకాశం లేనంత దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే నా అనుభవం ఉంది. నాకు తెలిసిన ఒక భక్తుడు, నా మిత్రుడు, అంతో ఇంతో భక్తుడు. అతనికి ఒకసారి ఒక కష్టం వచ్చింది. ఒక కష్టం వచ్చినప్పుడు చాలా పెద్ద కష్టమే. అంటే ఒక రకంగా కాలు బెనికో ఫ్రాక్చర్ అయ్యో కట్టుకున్నాడు. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అన్నాడు, బాబా సాయి, నాకు కనుక ఈ కాలు బాగైపోతే ఇక మాంసాహారం ముట్టను, నేను మాంసాహారం పూర్తిగా మానేస్తా అన్నాడు. మంచిదే కదా మాంసాహారం మానేయడం, కాబట్టి సంతోషం అన్నాను. కానీ ఆ కాలు బాగైపోయి మామూలు అయిపోయేసరికి ఆ విషయాన్ని మర్చిపోయి మళ్ళీ మాంసాహారం తినడం మొదలుపెట్టాడు. అతనే చెప్పాడు, సాయి మానేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇలాగా అని. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నంత తీవ్రత, ఉన్నంత భక్తి ఆ కష్టం తొలగిన తర్వాత ఉండదు. ఇంద్రియాలు బలం పుంజుకున్న తర్వాత, ఇంద్రియాలు బలహీనంగా ఉన్నప్పుడు, మనసు బలహీనంగా ఉన్నప్పుడు ఉండే స్థితి వేరు, ఇంద్రియాలు మనసు బలంగా ఉన్నప్పుడు ఉండే స్థితి వేరు. అలా అతను మాటని తప్పడం జరిగింది. సరే, అలా తప్పడం ఎంతవరకు కరెక్టు ఏంటి అవన్నీ భగవంతుడు బాబా చూసుకుంటాడు, అని మనం నిర్ణయించేది కాదు. కానీ అలా చేయడం తప్పు. మాట ఇస్తే దానికి నిలబడాలి. దానివల్ల మనం బాబా అనుగ్రహానికి పాత్రలు అవుతాం. లేకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. అంటే ఏం లేదు, అసలు తినడానికి అవకాశం లేని పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొద్దిగానే తినే అవకాశం ఉంటుంది, బట్ కొన్ని రోజులకి అసలు తినడానికి అవకాశం లేని పరిస్థితులు వస్తాయి. అలాగే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు బాబాని ప్రార్థన చేస్తాం, ఇది తగ్గితే అలా ఉంటాం ఇలా ఉంటాం అని చెప్పి. కానీ అనారోగ్యం తీరిపోయి ఆరోగ్యం కుదరగానే దాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తాం. అలా ప్రవర్తిస్తే భవిష్యత్తులో దానికన్నా 10 రెట్ల కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చోల్కరు మొక్కు తీర్చుకోలేకపోతూ ఉన్నాడు. చాలామంది పిల్లలు పుట్టినప్పుడు మొక్కిన మొక్కు ఆ పిల్లలు పెళ్ళిళ్ళైనా కానీ తీర్చకుండా అలాగే ఉంటారు. మొక్కుల విషయంలో అలా నిర్లక్ష్యం జరుగుతూ ఉంటుంది. కానీ చోల్కరు అలా నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే దర్శనానికి వెళ్ళాలంటే కుదరలేదు. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వేరే రకాల ఇబ్బందులు కావచ్చు.
ఏ రకంగా అయినా ఆలస్యాన్ని అతనే క్షమించుకోలేక తనకు తానే పనిష్మెంట్ విధించుకున్నాడు. ఏమని? నేను టీ తాగేటప్పుడు పంచదార వేసుకోకుండా తాగుతాను. అలా తాగడం వల్ల ఏమవుతుంది? రుచి లేకుండా ఉంటుంది. రుచి లేకుండా తాగే ప్రతిసారి అది హెచ్చరిస్తూ ఉంటుంది, ఎందుకు ఇలా రుచి లేకుండా తాగుతున్నాను నేను అంటే, షిరిడీకి వెళ్ళాలి, షిరిడీకి వెళ్ళలేదు, వెళ్ళే వరకు నేను ఇలాగే తాగుతానని ప్రతిజ్ఞ పూనాను. కాబట్టి ఈ బాధ లేకుండా ఉండాలంటే ఈ చక్కెర లేని కాఫీ తాగుతూ ఈ మానసికంగా ఇబ్బంది పడేదానికంటే నేను షిరిడీకి తొందరగా వెళ్ళాలి అని షిరిడీకి తొందరగా వెళ్ళడానికి ఒక చక్కటి ఉపాయం పన్ని తనను తానే శిక్షించుకుంటూ అతను షిరిడీకి వెళ్ళాడు. ఆ విధంగా మొక్కిన మొక్కు తీర్చుకోకపోవడం వల్ల తన నిర్లక్ష్యానికి తననే బాధ్యుని చేసుకొని తనను తానే శిక్షించుకుంటూ విధించుకున్నటువంటి ఆ పశ్చాత్తాపం సాయిబాబా వారికి నచ్చింది. నీ కమిట్మెంట్ నాకు నచ్చింది, నీ శ్రద్ధ నాకు నచ్చింది, నీ భక్తి నాకు నచ్చింది, ఇలా ఎవరు ఉండరు అని చెప్పి, నువ్వు చక్కెర లేకుండా కాఫీ తాగిన విషయం, టీ తాగిన విషయం నేను గ్రహించాను. నేను షిరిడీలో ఉన్నాను అనుకుంటామేమో, నేను అంతటా ఉన్నాను. కాబట్టి నువ్వు టీలో చక్కెర వేసుకోకుండా తాగిన విధానాన్ని నేను గ్రహించాను, గుర్తించాను మిత్రమా అని చెప్పి చోల్కర్కు తెలిసేలాగా ఆ మాట ప్రయోగించాడు. చోల్కర్ ఆనందానికి అవధులు లేవు. నేను టీలో పంచదార వేసుకోకుండా తాగినది బాబాకి ఎలా తెలిసింది అంటే, బాబా ప్రతి క్షణం నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు, నా శ్రద్ధను నా భక్తిని కూడా ఆయన చూశాడు, నన్ను నేను పనిష్మెంట్ చేసుకోవడం చూశాడు. ఆహా, ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పి ఆనంద బాష్పాలు రాలుస్తూ జోగు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో చెప్పింది. కాబట్టి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మనను శిక్షించుకునే పద్ధతిని ఆచరించాలి తప్ప నిర్లక్ష్యంగా ఈ మాటలు ఇచ్చేయడం, అనారోగ్యాలప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆ తర్వాత ఏముందిలే అని చెప్పేసి అది గాలి కుదిలేసి మన ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మాట తప్పడం అవుతుంది. దానికి బాబాకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సుమా తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. లేదా బాగోలేనప్పుడైనా సరే, కష్టాల్లో అయినా సరే మాట ఇవ్వక, ఏ మొక్కవద్దు, ఏ మాట ఇవ్వద్దు, దాన్ని సహించు అంతే. కానీ ఆ కష్టాన్ని తొందరగా తొలగించుకోవడానికి బాబాను ప్రార్థన చేసి తొలగిన తర్వాత నిర్లక్ష్యం వహిస్తే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త. ఆ తర్వాత ఏమంటున్నాడు? నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను. భక్తితో. భక్తి అనే దానికి చాలా లక్షణాలు ఉంటాయి. ఆ భక్తి లక్షణాలు తెలుసుకోవాలి. అటువంటి లక్షణాలతో కలిసిన భక్తి ఉన్నవాడు బాబా ముందర చేతులు చాపితే రాత్రింబవళ్ళు ఆయనకు తోడుగా ఉంటాడు. ఆ భక్తి లక్షణాలు తెలుసుకోండి కష్టపడి. శరీరంతోనే ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రాల దూరమును కూడా మీరు చేస్తున్న పనులు నాకు తెలియను. నేను శరీరంతో షిరిడీలో ద్వారకామాయిలో ఉన్నాను అనుకుంటున్నారా? అయినా సరే మీరు ఈ సృష్టిలో ఎక్కడ ఉన్నా, ఇతర లోకాల్లో ఉన్నా సరే, ఇతర గ్రహాల్లో ఉన్నా సరే, మీరు చేస్తున్నది నేను చూస్తుంటాను. నా చూపు నుంచి మీరు తప్పించుకోలేరు. అంటే నేను సర్వవ్యాపిని అని తెలియచేస్తున్నాను. ప్రపంచమున మీకు ఇష్టం వచ్చిన చోటుకు పోండి, నేను మీ చెంతనే ఉంటాను. నా నివాస స్థలం మీ హృదయం నందే కలదు. ఆయన అంతటా వ్యాపించి ఉండడమే కాదు సుమా, మన హృదయంలోనే ఆయన ఉన్నాడు. కాబట్టి నీ ఆలోచనలు కూడా లోపట ఉన్న ఆయనకి, నీ ఆలోచనలు కూడా అంటే పక్కన ఉన్నవాడికి కూడా తెలియని నీ మనసులోని ఆలోచన ఆయనకు మాత్రం తప్పకుండా తెలుస్తుంది. ఆయనకు తెలియకుండా ఉండదు. ఆయన నుంచి తప్పించుకోలేవు. నేను మీ శరీరంలోనే ఉన్నాను, ఎల్లప్పుడూ మీ హృదయంలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. నేను మీ శరీరంలోనే ఉన్నాను. నేను మీ శరీరంతో పాటు అందరి శరీరంలో ఉన్నాను. ఆ విధంగా అందరి హృదయాల్లో ఉన్న నన్ను చూసి పూజించండి. అందరి హృదయాల్లో ఉన్నది ఏంటి? బాబా అనే చైతన్యం, శుద్ధ చైతన్యం, పరిశుద్ధాత్మ. దాన్ని చూడమన్నాడు. మనుషులు చూడొద్దు, జీవులను చూడొద్దు, వారి మనసులను కూడా చూడొద్దు. రెండు మాయే. ఆ లోపట ఉన్న పరిశుద్ధాత్మ మాత్రమే సత్యమైంది. దాన్ని చూసి పూజించమని అంటున్నాడు. అంటే ఆత్మను, అందరిలో ఆత్మను చూడమంటున్నాడు. అందరిలో ఆత్మ చూడాలంటే ఎలా చూడాలి? ఆత్మ అంటే ఎలా ఉంటుంది తెలియదు కదా. కాబట్టి ముందు మనలో ఉన్న ఆత్మను మనం చూడగలిగితే ఆ తర్వాత అందరిలో ఉన్న ఆత్మ కనిపిస్తుంది. మనలో ఉన్న ఆత్మను చూడడానికి
చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆత్మను చూడాలంటే కేవలం తపస్సు పనికిరాదు, పూజ పనికిరాదు, దానం పనికిరాదు, ధర్మం పనికిరాదు, పాటలు పనికిరావు, పద్యాలు పనికిరావు, సత్సంగాలు పనికిరావు, బయట ఉన్నవి ఏమీ పనికిరావు. నీ మనసును పరిశుద్ధపరచుకొని పవిత్రత సాధించిన తర్వాతనే దాన్ని చూడగలుగుతావు. కాబట్టి కామక్రోధ లోభ మోహ మదమత్సరములు అనే 6 గుణాలను ఎవరైతే సంపూర్ణంగా నిర్మూలించుకుంటారో వారు పరిశుద్ధులవుతారు. అలా పరిశుద్ధులైన వారు మాత్రమే ఆత్మను చూడగలుగుతారు. ఒక్క ఆత్మసాక్షాత్కారానికి మాత్రమే ఈ నియమం విధించబడింది. భగవత్ సాక్షాత్కారాన్ని తపస్సు చేస్తే ఆయన వస్తాడు, పరిశుద్ధత సంబంధంలా. కాబట్టి ఏకాగ్రత చాలు. ఏకాగ్రతతో పరమాత్మ సాక్షాత్కారం పొందవచ్చు. ఆత్మసాక్షాత్కారం ఏకాగ్రతతో పాటు పరిశుద్ధాత్మ కూడా కావాలి. ఎందుకంటే ఇది తప్పు రైట్ నాకు తెలియదు, కానీ పరమాత్మ సాక్షాత్కారం అంటే భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళు దుర్మార్గులుగా జీవించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు దుర్మార్గులుగా జీవించిన వాళ్ళు ఎవరు లేరు. ఆత్మసాక్షాత్కారం చాలా ప్రొలాంగుడ్ కార్యక్రమం. భగవత్ సాక్షాత్కారం కూడా అంతే, రెండు ఒకటే. కానీ ఆత్మసాక్షాత్కారం అంతరంగ శుద్ధితో సాధ్యమవుతుంది. భగవత్ సాక్షాత్కారం భక్తితో, తపనతో, ఆరాధనతో, తపస్సుతో సాధ్యమవుతుంది. ఆ కాసేపు ఏకాగ్రతగా ఉంటే చాలు, ఆ తర్వాత ఉండాలని లేదు. కానీ ఆత్మసాక్షాత్కారానికి మాత్రం దానికి ఓ పద్ధతి, ఓ నియమం, ఓ గురువు, ఓ సాధన అవి ఉంటాయి. ఇది నాకు తెలిసిన విశ్లేషణ. దానికి వేరేగా ఏమన్నా ఉంటే ఆ ప్రకారంగా ఆలోచించుకొని ముందుకు సాగవచ్చు. ఎవరు నన్ను ఈ విధంగా గ్రహిస్తారో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. ఏంటి గ్రహించటం? అందరి హృదయంలో ఉన్నటువంటిది నేనే అని గ్రహించి అందరి హృదయాల్లో ఉన్న ఆత్మను దర్శించి పూజించేవారు ధన్యులు, పుణ్యాత్ములు అని చెప్తున్నాడు. కానీ అందరి హృదయాల్లో ఆత్మను చూడమంటున్నాడు. అందరి హృదయాల్లో ఆత్మ చూడాలంటే ముందు ఆత్మ ఎలా ఉంటుందో తెలియాలి. నేను వేరే వారి హృదయంలో ఆత్మను నేను చూడలేను, నాలో ఉన్న ఆత్మ నేను చూడగలుగుతాను. దానికి ఒక మార్గం ఉంది, ఒక పద్ధతి ఉంది. అదే మనసును పరిశుద్ధపరచడం, మనసును పవిత్రపరచడం, నిశ్చలం చేయటం. ఇక్కడ నేను పవిత్రుని అవుతాను, పవిత్రతను పొందితేనే అది నాకు లభ్యమవుతుంది. కాబట్టి ఆత్మసాక్షాత్కారానికి పవిత్రత, నిశ్చలత అతి ముఖ్యం. భగవత్ సాక్షాత్కారానికి కూడా దాదాపు ఇవన్నీ కావాల్సిందే. కానీ ఇంకా కొన్ని ఇంత లేకపోయినా సరే భగవంతుడా నువ్వు నాకు కావాలని తలకాయ నరుక్కున్నా, లేదా భగవంతుడా నువ్వు నాకు కావాలని చెప్పి కఠినమైనటువంటి తపస్సు, హిరణ్యాక్షుడు రావణ బ్రహ్మలాగా తపస్సు చేసిన ఆయన వస్తాడు, దర్శనం ఇస్తాడు. కానీ ఆత్మసాక్షాత్కారం తలకాయలు నరుక్కుంటే రాదు. మనసును పరిశుద్ధపరుచుకుంటే, అరిషడ్వర్గ నిర్మూలన చేసుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. ఓం శ్రీ సాయిరామ్.